సో ఇక్కడ ఈ సాంఖ్యయోగలో జ్ఞానం ఆధారంగా, జ్ఞాన నేత్రం ఆధారంగా మనల్ని మనం తెలుసుకుంటే మొత్తం అంతా మన ఆత్మలోనే ఉందన్న విషయం తెలుస్తుంది. ఆ ఆత్మ అన్న విషయాన్ని, ఆత్మజ్ఞానాన్ని పక్కన పెట్టేసి బాహ్యమైన అన్ని విషయాల ద్వారా మనం సరిదిద్దాలనుకుంటే అది తాత్కాలికమే. లేదా బాహ్యమైన పద్ధతుల ద్వారా ఈ వాస్తు గాని, ఉంగరాలు గాని ఇంకేమైనా బాహ్యమైన పద్ధతుల ద్వారా చేసినా కానీ అది తాత్కాలికమే అవుతది. సో అందుకే భగవానుడు ఏం చేస్తున్నారు ఇక్కడ ఆత్మజ్ఞానాన్ని ఇచ్చి, తాబేలు ఉదాహరణ ఇచ్చి డైరెక్ట్ గా కనెక్ట్ అవ్వండి అంటున్నాడు. సింపుల్. సహజ మార్గము. సో అలా మనం నిరాకారుడికి అంటే ఆత్మ నిరాకారుడికి కనెక్ట్ అయినప్పుడు డైరెక్ట్ గా దాన్ని అబ్జార్బ్ చేసేస్తారు. సో అక్కడ నిరాకారుడితోటి మనకి ఏకాగ్రత కుదరటం లేదు కాబట్టి నెక్స్ట్ భక్తి. భక్తిలో అర్జునుడు సాకారుణ్ణి పూజించాలా, నిరాకారుణ్ణి పూజించాలా అని అంటే ఒక నిరాకారుణ్ణి కనెక్ట్ అవుతాం. అవ్వకపోతే ఏకాగ్రత కోసం 1వ శ్లోకం నుంచి 12వ శ్లోకం వరకు ఎందుకు మనం భక్తి చేస్తున్నాము, ఎందుకు నిరాకారుని ఇచ్చాలని చెప్తుంది. సో ఒకసారి క్లాసెస్ రెగ్యులర్ గా అటెండ్ అయ్యే వాళ్ళు నేను రాబోయే రోజుల్లో దాన్ని కవర్ చేస్తాను. సో మీరు ఆ శ్లోకాలు చదివి పెట్టుకోండి. సో నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు ఈజీ అయిపోతుంది. ఏదైనా పాఠం చదువుకుని వచ్చినప్పుడు ఆ తర్వాత దాని ఎక్స్ప్లెనేషన్ విన్నప్పుడు ఈజీ అయిపోతుంది. అదొకటి చదువుతారు. ఆ తర్వాత భక్త ప్రహ్లాద సినిమా లింక్ ఏదైతే గ్రూప్ లో పోస్ట్ చేశామో అది కూడా చూస్తారు. సో ఈ రోజు ఇంతవరకు ఇది ఎందుకు చెప్పానంటే మన రాబోయే క్లాసెస్ కి ఇప్పుడే మనం కొంత ప్రిపేర్ అయ్యి ఉంటే సబ్జెక్ట్ పూర్తి క్లారిటీ వస్తే మనం ఏదైతే సాధన తపస్సు అని చెప్పేసి విని భయపడిపోయామో అంత భయపడాల్సిన అవసరమే లేదు. సహజ మార్గం ఇది, సులువైన మార్గం ఇది, సాంఖ్యయోగ జ్ఞాన మార్గం. సో భక్తి కూడా చేస్తాము. ఆ భక్తి కూడా ఏ రకంగా చేస్తామో, అది ఎంత సులువుగా చేస్తామో, ఏ రకంగా భక్తిని ఆధారంగా తీసుకుని కనెక్ట్ అవుతాము అన్నది కూడా తెలుసుకున్నాం.